వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు ఏదైతే ఎంసెట్లో ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ మనకు జూలై 10th ఉంది. జూలై 10th సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత తప్పనిసరిగా చాలామంది ఫీజు విషయంలో పూర్తిగా చెల్లించాలని అడుగుతున్నారు. డెఫినెట్గా మొత్తం ఫీజు కట్టాల్సిందే. మీకు మొత్తం ఫీజు కట్టి ఆన్లైన్లో మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్లోనే జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. ఆన్లైన్లో జాయినింగ్ రిపోర్ట్ తీసి మీ దగ్గర పెట్టుకుంటే తాత్కాలికమైన అడ్మిషన్ నెంబర్ కూడా దానిలో వస్తుంది. అప్పుడే మీకు సీట్ కన్ఫర్మ్ అయినట్లు లెక్క. మరి తప్పనిసరిగా ఎవరైతే ఫేజ్ 1లో సీట్ అలాట్ అయ్యారో వాళ్ళు ఏ సీట్ వచ్చినా తప్పనిసరిగా మీరు ఫీజు కట్టండి. ఎందుకంటే మీకు సీట్ చేతిలో ఉంటుంది. సీట్ చేతిలో ఉన్న తర్వాత మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్లో ఇంతకంటే మెరుగైన సీట్ల కోసం ప్రయత్నించండి తప్ప ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఎందుకంటే మెజారిటీ సీట్లు 90% సీట్లు మీకు మొదటి రౌండ్లోనే ఫిల్అప్ అయిపోతాయి. జస్ట్ సెకండ్ రౌండ్లో ఎవరైతే జాయిన్ కాని వాళ్ళు ఉంటారో లేదా ఏదైతే జోసా కౌన్సిలింగ్లో వెళ్ళి ఉంటారో వాళ్ళ సీట్లు మాత్రమే మిగిలే అవకాశం ఉంటుంది. మరీ లోయర్ కాలేజీలో సీట్లు మిగులుతాయి కాబట్టి మొదటి రౌండ్లోనే సీటు కొట్టాలి తప్పకుండా. కాబట్టి మొదటి రౌండ్లో వచ్చిన సీటు మీరు యాక్సెప్టెన్స్ చేసి ఫీజు ఆన్లైన్లో చెల్లిస్తే మన చేతిలో సీట్ ఉన్నప్పుడు మెరుగైన సీట్ కోసం ప్రయత్నించడం వేరు. అసలే సీట్ లేనప్పుడు ప్రయత్నిస్తే మనకు టెన్షన్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా జూలై 10 నుంచి 14 మధ్యన సీట్ అలాట్ అయిన ప్రతి అభ్యర్థి ఫీజు సిద్ధం చేసుకోండి. ఆన్లైన్లోనే ఫీజు కట్టండి, సెల్ఫ్ రిపోర్ట్ చేయండి, జాయినింగ్ రిపోర్ట్ తీసుకోండి. అప్పుడే మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్లో దానికంటే మెరుగైన కాలేజీకి వెళ్తే బాగుంటుంది. కాబట్టి ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఏమరపాటు వహించొద్దు. ఫీజు కూడా మనకు జస్ట్ 4 days టైం ఉంటుంది. కాబట్టి టోటల్ ఫీజు కాలేజీలో మీకు అలాట్మెంట్ లెటర్లో చూపించిన ఫీజు మొత్తం కట్టాల్సిందే. మామూలుగా రీఎంబర్స్మెంట్ వాళ్ళకి అది డిడక్ట్ అయ్యి మిగతాది కనిపిస్తుంది. మిగతా వాళ్ళు మాత్రం పూర్తి ఫీజు కట్టాల్సిందే. కాబట్టి మీరు ఆ 4 daysలో ఫీజు కట్టడానికి సిద్ధంగా ఉండాల్సింది. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వారిని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.